జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నగునూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. రేంగుంట గంగమ్మకు ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరైన తర్వాత ఆమె ఇంటి నిర్మాణానికి స్వయంగా ముగ్గు కూడా వేసినట్లు సమాచారం. అయితే నిర్మాణ పనులు ప్రారంభమైన కొద్దిసేపటికే నిలిచిపోవడంతో స్థానికంగా అనుమానాలు, చర్చలు మొదలయ్యాయి. నెల రోజులు గడిచినా పనులు ముందుకు సాగకపోవడంతో అధికారులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని గంగమ్మ ఆరోపించారు. అంతేకాకుండా తన ఇంటి పనులు కొనసాగాలంటే 50,000 ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు గ్రామంలో కలకలం రేపాయి. అయితే ఈ విషయంపై గ్రామ కార్యదర్శి ఆరిఫ్ ఉద్దీన్ స్పందిస్తూ డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణం స్థలం విషయంలో కొన్ని వివాదాలు ఉన్నాయని, అవి పరిష్కారమయ్యే వరకు పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆయన వివరించారు. ఇక ఈ వ్యవహారంపై ఎంపీడీఓ కూడా స్పందించారు. డబ్బులు డిమాండ్ చేసినట్లు ఏవైనా ఆధారాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానికంగా చర్చ కొనసాగుతుండగా నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు మహిళ చేసిన ఆరోపణలు, మరోవైపు అధికారులు ఇచ్చిన వివరణతో పరిస్థితి గందరగోళంగా మారింది. నిజంగా డబ్బులు డిమాండ్ జరిగిందా లేదా అనే విషయం ఇంకా స్పష్టతకు రాలేదు. అయితే అధికారుల స్థాయిలో విచారణ జరిగితేనే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. గతంలోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో లంచం డిమాండ్ చేస్తున్నారని పలు ప్రాంతాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులకు ఇళ్లు మంజూరైనా నిర్మాణ దశలో వివిధ కారణాలు చూపుతూ పనులు ఆలస్యం చేయడం లేదా అదనపు డబ్బులు కోరుతున్నారని ఆరోపణలు అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హులకు ఇళ్లను వేగంగా అందించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ మధ్యవర్తులు లేదా స్థానిక స్థాయిలో జరుగుతున్న అవకతవకలు పథక లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లంచం అడిగినా ఇవ్వకూడదని, అటువంటి ఫిర్యాదులు వస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని అప్పట్లో మంత్రులు స్పష్టంగా సూచించారు. ప్రభుత్వ పథకాలు పేదలకు నేరుగా ప్రయోజనం అందించేందుకే ఉద్దేశించినవని, మధ్యవర్తులు లేదా అధికారులు పేరుతో ఎవరు డబ్బులు అడిగినా అది తప్పు చర్యగా పరిగణిస్తామని కూడా వారు హెచ్చరించారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు బాధితులు వెనుకాడకుండా ఫిర్యాదు చేయాలని, సంబంధిత శాఖలు తక్షణమే చర్యలు తీసుకుంటాయని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఆరోపణలు కూడా ప్రభుత్వం చెప్పిన సూచనల ప్రకారమే విచారణకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సాధారణంగా ప్రభుత్వం వాటిని సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించడం, సంబంధిత జిల్లా అధికారులకు నివేదిక ఇవ్వడం జరుగుతుంది. తాజా వ్యవహారంలో కూడా ఎంపీడీఓ స్థాయిలో ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటామని స్పందించిన నేపథ్యంలో ఇది స్థానిక స్థాయిలో విచారణకు వెళ్లే అవకాశం ఉంది. స్థలం వివాదం, నిర్మాణం నిలిపివేత వంటి కారణాలపై ముందుగా స్పష్టత తీసుకుని ఆరోపణల భాగాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. మొత్తానికి ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి స్థానం రావాలంటే అధికారిక విచారణ నివేదిక లేదా ఉన్నత స్థాయి ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. 30 తారీఖు నాడు ముగ్గు వస్తున్నాం సార్. ఆ ముగ్గు పక్క పొన్న గెట్టోళ్ళు మా దాంట్లో పోసిండ్రని ముగ్గునంతా ఇట్లా కాళ్ళతో నువ్వు చేసిండ్రు సార్.
నూకేసిండ్రు. 30 తారీఖు నుంచి ఇప్పుడు మళ్ళీ 30 తారీఖు వస్తే నెల అవుతుంది సారు. దాన్ని మేము ఏడికి పోవాలంటే అక్కడికి అన్ని సార్ల దగ్గరికి పోయినాం, పోలీస్ స్టేషన్లో పెట్టినాం, ఏడికి పోయినాం, మాకేం కూడా న్యాయం జరుగుతుంది సార్. విన్నారా? మాకు ఇప్పుడు మొన్న మా ఆయన లేడు, కార్యదర్శులను ఉప సర్పంచి ఇద్దరు వచ్చి అలా అనుకొని నా దగ్గరికి వచ్చిండు. కార్యదర్శి సార్ వచ్చి నర్సయ్య లేడంటే లేడు సార్ అని అన్నాక, మరి సార్ మా ఇల్లు ఫోటో కొట్టరా, మరి ఇట్లనే ఉంటే ఎట్లుంటది అని అంటే, అమ్మ వాళ్ళతో నేను ఎట్లన్నా చెడి చేస్తానని నాకు ఒక 50,000 రూపాయలు ఇయ్యింది. మరి ప్రశాంత్ సార్ కూడా నాతో అన్నాడు, కార్యదర్శి ఉప సర్పంచ్ కూడా అన్నాడని అన్నాక అయితే నేను అది విషయం ఇక అట్లనే మనసులో పెట్టుకొని మా ఆయన వేరే కాడ 50,000 రూపాయలు తీసుకొచ్చి ఈ సార్కి ఇచ్చైనా మేము పిల్లెట్ ఫోటో కొట్టించుకొని పిల్లెట్ కట్టుకోవాలనే ఉద్దేశం కొద్ది ఇడికి నిన్న వచ్చినాం 50,000 పట్టుకొని ఇయ్యవేనా సార్కు. సారు నాకు దొరకలేదు సార్. ఇది మాట సార్. సారంగపూర్ మండల్ నావనూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రేగుంట నర్సయ్య తండ్రి మల్లయ్య అనేటువంటి వ్యక్తి గత వార క్రితము మండల ఆఫీస్ కు రావడం జరిగింది. వచ్చి మా యొక్క ఇందిరమ్మ ఇల్లు క్యాప్చర్ చేయడానికి అబ్జెక్షన్ చెప్తున్నారు అని చెప్పేసి అని మండల ఆఫీస్ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. రావడంతో ఇమీడియట్ గా మరుసటి రోజు ఉదయం నేను ఆ యొక్క స్థలాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి అనేది గుర్తించడం జరిగింది. అక్కడ సమస్యలో భాగంగా ఏంటి అంటే, ఈయనే హద్దు ఏదైతే ఉందో హద్దు పక్కన ఉన్నటువంటి సుమారు ఒక 10 మంది ఆ స్థలము హద్దు అనేది మా దాంట్లోకి వస్తున్నది. కాబట్టి మా స్థలం లోపల వాళ్ళకు ఎలాంటి ఇంటి నిర్మాణం ఇవ్వకండి అని చెప్పి అని 31/3/2026 రోజున ఇదొకటి గ్రామ పంచాయతీ కూడా వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నర్సయ్య అంటే రేగుంట గంగు వాళ్ళ భర్త గారు ఉన్నారు. తను నా దగ్గరికి రాగానే ఇమీడియట్ నేను వచ్చి స్థలాన్ని పరిశీలించినాను. వాళ్ళను ఇద్దరిని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. జరిగినప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, తన ఏమంటున్నాడు అంటే, రేగుంట నర్సయ్య తనకున్నటువంటి హద్దు లోపల కట్టుకోవడం జరుగుతుంది అని చెప్పేసి తను అడిగితే, వీళ్ళు పక్క వాళ్ళు రేపు ఆ హద్దు మా స్థలంలోకి వస్తే మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు, కాబట్టి మాకు ఒక 10 రోజుల సమయం వాళ్ళు కోరిరు. 10 రోజుల లోపల ఈ యొక్క మేము ఆల్రెడీ సర్వే కట్టినాము. సర్వేలు వస్తే ఆ సర్వే అనేది హద్దులు డిసైడ్ చేసినచ్చు మేము ఇమీడియట్ గా వాళ్ళ స్థలం లోపల వాళ్ళు కట్టుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాబట్టి ఒక 10 రోజుల సమయం కోరి 10 రోజుల వరకల్లా మేము సర్వే చేపిస్తాము అని చెప్పేసి అని ఆ యొక్క పక్కన ఉన్నటువంటి అబ్జెక్షన్ చేసినటువంటి వ్యక్తులు చెప్పడం జరిగింది. రేగుంట నర్సయ్య గారు ఖచ్చితంగా నేను నా హద్దులనే కట్టుకుంటానని చెప్పి చెప్పడంతో ఈ సర్వే కోసం అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేయడం జరిగింది. సో ఈ లోపు మళ్ళీ నిన్న జరిగినటువంటి సంఘటన విచారణలో భాగంగా ఈ రోజు ఇక్కడ విచారణ నిర్వహించడం జరుగుతుంది. సో ఇరువురు పార్టీలకు సంబంధించినటువంటి వాంగ్మూలాలు సేకరించి గౌరవ జిల్లా పంచాయతీ అధికారి గారికి తదుపరి చర్యగా నివేదించడం జరుగుతుంది.